నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. జూన్ 15 నుండి 21 వరకు కుంభరాశి వారికి గోచార ఫలితాలు, వార గోచార ఫలితాలు. ఇక చంద్రుడు ఈ కుంభరాశి నుండి 12, 1, 2, 3 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు, గురు, బుధ అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో. వీరికి రాహు, శని, రవి, కుజ, కేతు అనుకూలంగా లేరు. చంద్రబలం అయితే మిశ్రమంగా ఉంటుంది అనేది సూచించటం. ఇక 15, 16 తేదీల్లో అయితే కనుక విదేశీ సంబంధాల ద్వారా సంపాదన వచ్చేది అవకాశాలు ఉంటాయి. వీరు మరింత భావోద్వేగాలకు గురి అయ్యేది ఉంటుంది కాబట్టి మానసిక, భౌతిక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారంలో ఆరోగ్య సూచనలు ఎక్కువగా, అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఇక 17, 18 తేదీలకి శుభ ఫలితాలు ఉంటాయి. బాగా ప్రావీణ్యం కలిగి ఉండేదానికి ఉంటుంది. విద్యార్థులకి మంచి అనుకూలంగా ఉంది, బాగా రాణిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు, అనుకూలంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి సంబంధాలకైతే కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరి సంబంధం కొంత అనిశ్చితంగా మారే అవకాశం రాహు కల్పిస్తాడు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో 19, 20 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మరణానికి సమానమైన వార్త వినేది ఉండొచ్చు. జీవిత భాగస్వామి నుండి విడిపోవటం, దూరం అవ్వడం, విడాకులకి అవకాశాలు, కుటుంబ జీవితం అసంతృప్తిగా ఉండటాలు, చాలా కాలంగా ఉద్యోగం లేకుండా ఉండేదానికి ఆర్థిక అడ్డంకులకి అవకాశాలు, ఈ విషయాలన్నింటిలో కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా ఆశాజనకంగా కనిపిస్తుంది. స్టాకు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ నుండి లాభాలైతే పొందే అవకాశం ఉంది గతంలో పెట్టిన వాటికి. ఇక గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి గణనీయమైన రాబడి వస్తాయని అంచనా. ఇక ఓవరాల్గా అయితే కనుక ఈ వారం ఆర్థిక లాభాలకి అదృష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే 12లో చంద్ర సంచారానికి 15, 16 తేదీల్లో శస్త్రచికిత్సలకి హాస్పిటల్ ఖర్చులు సూచిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. మకర రాశిలో చంద్ర సంచారానికి అశాంతి ఉంటుంది ఆరోగ్యపరంగా. కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోకుండా ఉండటం, అలాగే అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం కూడా ప్రధానంగా సాగాలి ఈ వారంలో. వీరికి ఆధ్యాత్మిక సాధనాలు ఎదురయ్యే సవాళ్లను అధిగమించుతారు అనేది సూచన. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటంటే, గురునికి, రవికి నమ్మిన అమ్మవారి ఆరాధన శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఈ కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అనేది ముఖ్య సూచన. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.